సుదీర్ఘ నిరీక్షణ, అనేక ఊహాగానాల మధ్య బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 52 మంది పేర్లను ఖరారు చేశారు. 52 మందిలో బీసీలు 19 మంది. తర్వాతి స్థానం రెడ్డి సామాజిక వర్గానిదే. 12 మందికి సీట్లు ఇచ్చారు. మొత్తంగా మహిళా అభ్యర్థులు 12 మంది ఉన్నారు. ఎస్సీలకు 8, ఎస్టీలకు 6, వెలమ సామాజిక వర్గానికి 5, ఓసీలకు 2 సీట్లు ఇచ్చారు. ఇలా 52 సీట్లలోనే సామాజిక సమతూకం పాటించారు బీజేపీ పెద్దలు. తొలి జాబితాలో 3 బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. గోషామహల్ నుంచి రాజాసింగ్, దుబ్బాక నుంచి రఘునందన్ రావు, హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ తిరిగి పోటీ చేస్తున్నారు. ఈటెల రాజేందర్ గజ్వేల్ నుంచి కూడా బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్లో సీఎం కేసీఆర్పై అమీతుమీ తేల్చుకోవాలన్నది ఈటెల ఆలోచన కావచ్చు, లేదా బీజేపీ పెద్దల ఎన్నికల వ్యూహము అవ్వచ్చు. కేసీఆర్పై వేరెవరో పోటీ చేయడం దేనికి? ఈటెల రాజేందర్ను ఫీల్డ్లోకి దించితే ఎన్నికల్లో అటెన్షన్ క్రియేట్ చేయొచ్చన్నది బీజేపీ అధిష్టానం ఎత్తుగడగా కనిపిస్తోంది. కేసీఆర్ను ఢీకొట్టే అభ్యర్థి మా దగ్గర ఉన్నాడు, ఏదో ఒకటి తేల్చుకుంటామంటూ కాంగ్రెస్ను కవ్వించే పన్నాగము ఈ రణతంత్రంలో దాగి ఉండొచ్చు. గజ్వేల్లో సీఎం కేసీఆర్, ఈటెల రాజేందర్ పోటీలో ఉంటే కాంగ్రెస్ నుంచి ఆ స్థాయి అభ్యర్థిగా తుమ్కుంట నర్సారెడ్డి సరిపోతారా? లేక కాంగ్రెస్ మలి జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయా? ఒకవేళ అభ్యర్థిని మార్చాలని అనుకుంటే కాంగ్రెస్ ఎవరిని ఎంపిక చేస్తుంది? కేసీఆర్కు సరైన ప్రత్యర్థి తామే అనే కవ్వించే బీజేపీ నేతలకు కాంగ్రెస్ నుంచి సమాధానం ఉంటుందా? ఈటెల సంగతి ఎలా ఉన్నా బీజేపీ తొలి జాబితాలో 3 సిట్టింగ్ ఎంపీలు సైతం అసెంబ్లీ బరిలో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ఈ 3లో ఒకరు బండి సంజయ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. లోక్సభ సభ్యుడిగా కంటే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా బండి సంజయ్పై అనేక అంచనాలు ఉంటాయి. సంజయ్లో పోరాటం పాళ్ళు ఎక్కువే. నియోజకవర్గ ప్రజలకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. కాకపోతే పాత ప్రత్యర్థి అయిన గంగుల కమలాకర్పై ఏ విధంగా పైచెయ్యి సాధిస్తారన్నది ఆసక్తికరం. బీజేపీతో పాటు రాజకీయ వర్గాలు, తెలుగు ప్రజల ఫోకస్ గజ్వేల్ తర్వాత కరీంనగర్ పైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో ఎంపీ గత లోక్సభ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ధర్మపురి అరవింద్ కోరుట్ల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ను, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడంలో అరవింద్ ఎప్పుడూ దూకుడు ప్రదర్శిస్తారు. ఈ వైఖరి వల్లే ఆ మధ్య అరవింద్ ఇంటిపై దాడి చేయడం వరకు వెళ్ళింది. అయినప్పటికీ అరవింద్ వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అరవింద్కు ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన పసుపు బోర్డు ఒక ప్లస్ పాయింట్. అసెంబ్లీ ఫీల్డ్లో ఉన్న మరో ఎంపీ సోయం బాపురావు. గత లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ సీట్లో బాపురావు ఎంపీగా గెలవడమే ఒక ఆసక్తికర పరిణామం. బలమైన ఆదివాసీ నేత. అసెంబ్లీ ఎన్నికల్లో బోర్డు నుంచి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ 3తో పాటు బరిలో ఉన్న మరికొన్ని స్థానాలు సైతం ప్రస్తుతం చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి. కేసీఆర్ పోటీ చేస్తున్న 2వ సీటు కామారెడ్డిలో బీజేపీ టికెట్ వెంకటరమణారెడ్డికి ఇచ్చారు. ఇక్కడ బీజేపీ లెక్కలేంటో కాలమే చెప్పాలి. బీజేపీ గురిపెట్టిన మరో 2 స్థానాలు కేటీఆర్ పోటీ చేసే సిరిసిల్ల, హరీష్ రావు బరిలో ఉండే సిద్దిపేట. సిరిసిల్లలో కేటీఆర్పై తెలంగాణ ఉద్యమ నేత, జర్నలిస్టు రాణి రుద్రమకు సీటు ఇచ్చింది బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. 2 బలమైన శక్తులతో రాణి రుద్రమ పోరాటం చేయాలి. రాజకీయాల్లో నిలదొక్కుంటున్న రాణి రుద్రమకు సిరిసిల్లలో పోటీ సవాల్గానే భావించాలి. గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ ఈ రాజకీయ ప్రయాణంలో సిరిసిల్లలో పోటీ ఆమెకు మర్చిపోలేని అనుభవమే అవుతుంది. ఇక తొలి జాబితాలో హరీష్ రావుపై పోటీ చేసే బీజేపీ క్యాండిడేట్ ఎవరో వెల్లడించలేదు. కల్వకుర్తిలో ఆచారి, నిర్మల్లో మహేశ్వరరెడ్డి, జగిత్యాలలో భోగా శ్రావణి, ఇలా చెప్పుకోదగిన కొన్ని స్థానాలు, నాయకులు ఫస్ట్ లిస్టులో చాలామందే ఉన్నారు. ఏతావాతా చూస్తే తొలి జాబితాలో గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొన్న వారు ఎంతమంది, అధికార పార్టీని, కాంగ్రెస్ను రేసులో ఏకకాలంలో ఏ విధంగా క్రాస్ చేస్తారో అన్నది ఓ ప్రశ్న. అంతేకాదు తొలి జాబితాలోని 52 మంది అభ్యర్థుల్లో గెలిచేది ఎంతమంది అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
తెలంగాణలో హంగు వస్తుందని బిఎల్ సంతోష్ చెప్పేశారు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ బీజేపీతో పాటు ఎవరికీ రాదన్నది కమలనాథుల విశ్లేషణ. ఆ లెక్కన చూసుకున్న 52 మందిలో గెలుపు గుర్రాలు ఎవరన్నది ఉత్కంఠే.